Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 10th క్లాస్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా 5th యూనిట్ సి రీడింగ్లో ఉన్నటువంటి ఏ టేల్ ఆఫ్ 3 విలేజెస్ గురించి చూస్తూ, అందులో ఈరోజు మనం 3rd విలేజ్ ఒరోబయో విలేజ్ గురించి చూడబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్గా నేను అన్ని టెక్స్టువల్ గ్రామర్ ఇప్పటి వరకు అంతకు ముందు వరకు చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. ఇవన్నీ మీకు ఆర్డర్లో కావాలనుకుంటే కింద నా ఛానల్ నేమ్ యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. నా ఛానల్ ఓపెన్ అవుతుంది. పైన మీకు హోమ్, వీడియో, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే అక్కడ 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఉంటుంది. అది ఓపెన్ చేశారంటే అన్నీ మీకు ఆర్డర్లో ఉంటాయండి. అలాగే 10th క్లాస్ ఇంగ్లీష్ అనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది, ఇంగ్లీష్ లెసన్స్ అని. అది ఓపెన్ చేస్తే ఈ లెసన్స్ అన్నీ నేను తెలుగులో చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో అవన్నీ వాచ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఇక్కడ మనం ఈ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారండి. వాట్ మెజర్స్ షుడ్ ద గవర్నమెంట్ హ్యావ్ టేకెన్ వెన్ ద న్యూక్లియర్ రియాక్టర్ వాజ్ ఇన్స్టాల్డ్ బిసైడ్ ద విలేజ్? ఒక విలేజ్కి పక్కన దగ్గరలో ఒక న్యూక్లియర్ రియాక్టర్ కనుక ఏర్పాటు చేయాలనుకుంటే గవర్నమెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ద గవర్నమెంట్ షుడ్ మేక్ ఇట్ ష్యూర్ దట్ ద సేఫ్టీ మెజర్స్ రిగార్డింగ్ ద ప్లాంట్ ఈజ్ ఫుల్ proof. So government should make it sure that the safety measures regarding the plant is fool proof. What is mean by fool proof? Means reliable or unfailing. అంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలన్నమాట. ఇది ఫెయిల్యూర్ అవ్వద్దు అన్నట్లుగా. రిలయబుల్ అంటే ఏంటి? కన్సిస్టెంట్లీ గుడ్ ఇన్ క్వాలిటీ. సో క్వాలిటీలో ఇది చాలా మంచిది అన్నటువంటి ఒక నిర్ణయానికి రావాలి గవర్నమెంట్. అండ్ అక్కడున్న ప్రజలకు కూడా ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయాలన్నమాట. సో అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, దే నీడ్ టు కీప్ ఏ సేఫ్టీ లైన్ ఏరియా కైండ్ ఆఫ్ థింగ్ సో దట్ ద పీపుల్ వోంట్ గెట్ సెటిల్ వెరీ క్లోజ్ టు ద రియాక్టర్. సో ఇక్కడ కొద్దిగా పర్లేదండి, వెరీ క్లోజ్ టు ద రియాక్టర్. సో ఏంటంటే దే నీడ్ టు కీప్ సేఫ్టీ లైన్ ఏరియా కైండ్ ఆఫ్ థింగ్ అంటే ఒక బౌండరీ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ వరకు ఈ రియాక్టర్ ప్రభావం ఉంటుంది, దీని తర్వాత నుంచి ఇంకెలాంటి ప్రభావం ఉండదు, కాబట్టి ఇది సేఫ్టీ బౌండరీ లైన్ అనమాట. సో ఆ లైన్ అనేది ఒకటి క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు ఆ విలేజ్లో ప్రజలు అనేవాళ్ళు దీనికి క్లోజ్, ఆ రియాక్టర్కి, న్యూక్లియర్ రియాక్టర్కి దగ్గరగా రారు. ఓకే, దూరంగానే ఉంటారనమాట వాళ్ళ జీవనం అనేది. అది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్గా, ద పీపుల్ ఇన్ ద విలేజెస్ నియర్ బై షుడ్ బి మేడ్ అవేర్ ఆఫ్ ద డిఫరెంట్ వార్నింగ్స్ అండ్ ఎనఫ్ ట్రైనింగ్ అండ్ డ్రిల్లింగ్ షుడ్ బి గివెన్ ఫర్ దెమ్. సో ఈ విలేజ్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా, ఈ ప్రజలందరికీ కూడా ఏం చేయాలంటే షుడ్ బి మేడ్ అవేర్ ఆఫ్ డిఫరెంట్ వార్నింగ్స్. డిఫరెంట్ వీళ్ళు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారు కదా, సో వాటి పట్ల అవగాహన అనేది కల్పించాలి ప్రజలకి. ఓకే, ఇలా చెప్తే ఏంటి దీని ఉద్దేశము, ఇలా చెప్తే ఏంటి దాని ఉద్దేశం, అట్లాగా ఆ వార్నింగ్స్ గురించి వీళ్ళకి ఒక అవగాహన కల్పించాలన్నమాట, ఆ హెచ్చరికల గురించి. అంతేకాకుండా వీళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్ అండ్ డ్రిల్లింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఎలా పరిగెత్తాలి, లేదా ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళకి ముందుగానే ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్, రిహాబిలిటేషన్, మెడికల్ అసిస్టెన్స్ etc. should be arranged in a reachable area in case of emergencies. సో ఏదన్నా అత్యవసరమైంది అలాంటప్పుడు వీళ్ళు ఇమీడియట్గా పరిగెత్తుకొని పట్టణాలకి వెళ్ళలేరు కదండి, హాస్పిటల్కి. కాబట్టి దగ్గరలోనే వీళ్ళకి రిహాబిలిటేషన్ అంటే పునరావాస కేంద్రాలు కావచ్చు, అండ్ మెడికల్ అసిస్టెన్స్ ఏదన్నా వైద్య సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కల్పించాలన్నమాట వాళ్ళకి చేరువలోనే, దగ్గరలోనే. సో ఇలాంటి స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ ఆ విలేజ్కి దగ్గరలో పెట్టాలనుకుంటే మ్యాక్సిమం పెట్టకూడదు,
సో ఇంకా తప్పదు పెట్టాలనుకున్నప్పుడు ఇవన్నీ ఫాలో అయ్యారనంటే కొద్దిగా మనం ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ హవాక్ కెన్ రేడియో యాక్టివ్ డస్ట్ కాస్? ఎలాంటి విధ్వంసం అనేది, ఎలాంటి వినాశనం అనేది ఈ రేడియో యాక్టివ్ డస్ట్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి వచ్చేటటువంటి ఆ డస్ట్ అది ఎలాంటి వినాశనానికి దారితీస్తుంది అంటే, రేడియో యాక్టివ్ డస్ట్ కాసెస్ వామిట్స్ అండ్ హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్, జుట్టు అనేది రాలిపోతుంది, ప్లస్ వామిటింగ్స్ అనేవి అవుతాయి. పీపుల్ గ్రో థిన్ అండ్ సోర్స్ అపియర్ ఆల్ ఓవర్ ద బాడీ. సో పీపుల్, అక్కడున్న ప్రజలు చాలా సన్నగా అయిపోతారు. అండ్ సోర్స్ అంటే గాయాలు, పుండ్లన్నీ వచ్చేస్తాయి అన్నమాట బాడీ మొత్తం మీద. విత్ ఇన్ డేస్ డెత్స్ అక్కర్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. కొద్ది రోజుల్లోనే చాలా మరణాలు అనేవి సంభవిస్తాయి. ద ఫీల్డ్స్ విల్ బికమ్ బ్యారెన్. ఆ ఫీల్డ్స్, ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ పొలాలన్నీ కూడా అన్ప్రొడక్టివ్గా, బ్యారెన్ అంటే అన్ప్రొడక్టివ్ అంటే ఎలాంటి పంట అనేది రాదనమాట, పండదు. ఓకే, యూజ్లెస్గా తయారైపోతాయి. నెక్స్ట్, దేర్ విల్ బి నో బర్డ్స్ ఆర్ ఎనిమల్స్. అక్కడ ఎలాంటి పక్షులు కానీ జంతువులు కానీ ఉండవు. ద అఫెక్టెడ్ టౌన్స్ ఆర్ విలేజెస్ విల్ నెవర్ బీ సూటబుల్ ప్లేసెస్ టు లివ్. సో ఈ విధంగా డస్ట్తో ఎఫెక్ట్ అయినటువంటి ఆ విలేజెస్ అనేవి అసలు నివాసానికి ఆమోదయోగ్యం కాని ప్రదేశాలుగా మారిపోతాయి. ద పీపుల్ హూ నెవర్ డై విల్ హ్యావ్ టు మూవ్ టు అదర్ ప్లేసెస్. హూ నెవర్ డై, సో ఎవరైతే చనిపోలేదో వాళ్ళు అక్కడికి బ్రతకలేరు అనమాట. సో ఇప్పటికీ మనం చూస్తున్న హిరోషిమా నాగసాకిలో జరిగినటువంటి ఆ ప్రమాదంతో ఇప్పటికీ అక్కడ పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉంటారనమాట. సో దీని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఎవరు బ్రతకలేరు, అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోవాలి వేరే ప్లేసెస్కి అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. పిక్ అవుట్ ద వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇమేజెస్ దట్ డిస్క్రైబ్ ద ట్రాజడీ కాజ్డ్ బై ద రేడియో యాక్టివ్ డస్ట్. సో ఈ రేడియో యాక్టివ్ డస్ట్ వలన కలిగినటువంటి ఆ బాధాకరణమైనటువంటి ఆ సన్నివేశాలు ని గుర్తు చేసే ఆ వర్డ్స్ ఈ లెసన్లో ఏమున్నాయి వాటిని పికౌట్ చేయమన్నారు. చూడండి. ఏ వీక్ లేటర్ ద చిల్డ్రన్ బిగాన్ టు వామిట్. ఒక వారం తర్వాత పిల్లలు వాంతి చేసుకోవడం మొదలుపెట్టారు. దే హెయిర్ ఫెల్ అవుట్. వాళ్ళ జుట్టు అంతా కూడా రాలిపోయింది. దే కుడెంట్ ఈట్. వాళ్ళు తినలేకపోతున్నారు. దే గ్రూ సో థిన్. వాళ్ళు చాలా బక్కగా తయారయ్యారు. అండ్ సోర్స్ అపియర్డ్ ఆల్ ఓవర్ దే లిటిల్ బాడీస్. మొత్తం బాడీ అంతా కూడా పుండ్లు అనేవి వచ్చేసాయి. చూడండి, తినలేకపోయారు అండ్ జుట్టు రాలిపోతుంది అండ్ వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి, సన్నగా అయిపోయారు అండ్ మొత్తం పుండ్లు వచ్చేసాయి. 2 weeks ఆఫ్టర్ దట్ ఆల్ త్రీ డైడ్. ఆల్ త్రీ ఆన్ ద సేమ్ డే. ముగ్గురు పిల్లలు కూడా ఒకే రోజు చనిపోయారు. సో ఈ లెసన్లో చెప్పుకున్నాం, చాలా బాధపడ్డాం కూడా. ఒకసారి ఆ లెసన్ చూడండి, చెప్పి పోస్ట్ చేస్తున్నాను నేను. She broke down now and cried quietly as she had done so many times before. సో ఇంతకుముందు కూడా తన పిల్లల గురించి ఆలోచిస్తూ చాలాసార్లు ఏడ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకొని తను బాధతో అలాగే కుంగిపోయింది. ఇట్ వాజ్ ఏ గోస్ట్ టౌన్. ఇది ఒక సమాధుల దెబ్బ ఈ ఊరు మొత్తం. ఓకే, దెయ్యాల దెబ్బ. నో వన్ లివ్డ్ దేర్ ఎనీమోర్. ఎవరూ అక్కడ బ్రతకలేరు. దే హ్యాడ్ ఎయిదర్ డైడ్ ఆర్ ఫోర్స్ఫుల్లీ ఎవాక్యుయేటెడ్. వాళ్ళు అక్కడ చచ్చిపోవాలి, లేదంటే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ద ఫీల్డ్స్ వర్ బ్యారెన్. ఆ ఫీల్డ్స్ కూడా అన్ప్రొడక్టివ్గా మారిపోతున్నాయి. అంటే ఎలాంటి పంట అనేది పండదు. ఇంకా నథింగ్ గ్రూ. ఏమీ మొలకెత్తదు అక్కడ. నథింగ్ ఎవర్ వుడ్ అగైన్. ఇక మరలా అక్కడ ఏమీ ఉండలేదు, నివసించలేదు. దెర్ వాజ్ నో బర్డ్ సాంగ్. అక్కడ ఎలాంటి పక్షి కోత కూడా వినిపించదు. నో ర్యాబిట్ పేడ్ అట్ మీ. కనీసం ఒక కుందేలు కూడా అలా తొంగి కూడా చూడదనమాట ఆ పక్కకి. నో కౌ ఎండ్లెస్లీ చ్యూడ్. ఏ కౌ కూడా మనస్ఫూర్తిగా తినలేదన్నమాట, నములుతూ ఉండలేదు. అంటే అది పెట్టుకొని అది నములుతూ ఉన్నప్పుడే ఎప్పుడైతే అది తీసుకునిందో కొద్దిగా తినగానే అది చనిపోతుంది ఆ డస్ట్ వలన. నో హార్స్ నెయిడ్. అంటే సకిలించడం అనమాట నెయిడ్ అంటే. సో లెసన్లో చెప్పుకున్నాం, ఈ పేర మొత్తం చెప్పున్నాను లెసన్లో. సో ఏ గుర్రం కూడా అక్కడ సకిలించడం అంటే సౌండ్ చేయలేదు. సో ఈ విధంగా తయారైంది అక్కడ. సో ఇవన్నీ కూడా ట్రాజడీని ఇండికేట్ చేసేటటువంటి ఎక్స్ప్రెషన్స్ ఆర్ వర్డ్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకు దీంట్లో ఇచ్చింది ఏంటంటే రైటింగ్ ఇచ్చున్నారండి. సో ఇక్కడ చూడండి రైటింగ్.
Out of the 3 villages you have read about, choose one village of your choice. సో మనం ఇప్పుడు 3 విలేజెస్ గురించి చదువుకున్నాం. వాటిల్లో ఒక విలేజ్ మీ ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు, లేదా యూ మే ఆల్సో చూస్ ఏ కంప్లీట్ డిఫరెంట్ వన్. మీరు ఇంకా మీకు ఏదన్నా ఇంకొక విలేజ్ ఏదైనా తెలిస్తే, ఇలాంటి ప్రభావితమైనటువంటి విలేజెస్ ఇంకేమన్నా మీకు తెలిస్తే వాటిని గురించి అన్నా కన్సిడర్ చేసుకోండి. యు ఆర్ ఏ టీవీ రిపోర్టర్. మీరు ఇప్పుడు ఒక టీవీ రిపోర్టర్ అనమాట. అంటే మనం చూస్తూ ఉంటాం న్యూస్ ఛానల్లో ఆ స్టూడియోలో కూర్చొని ఒకరు చదువుతూ ఉంటారు, వాళ్ళని న్యూస్ రీడర్ అంటాము. వీళ్ళు మా ప్రతినిధి పలానా వాళ్ళు అక్కడి నుంచి న్యూస్ అందిస్తారు అనేసి ఓవర్ టు అనేసి వాళ్ళు వీళ్ళకి చెప్పడం, వీళ్ళు వాళ్ళకి కనెక్ట్ టు అని చెప్పడం. సో అప్పుడు అక్కడ ఒక వ్యక్తి మైక్ పట్టుకొని ఆ సంఘటన జరిగినటువంటి ఆ ప్లేస్లో నిలబడుకొని మాట్లాడుతూ ఉంటాడు కదా, సో వాళ్ళని మనం రిపోర్టర్ అంటాం అనమాట. అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో టీవీ రిపోర్టర్. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి పొజిషన్లో ఉన్నారు. యూ నీడ్ టు గో టు వన్ ఆఫ్ ద విలేజెస్ అండ్ ఫ్రమ్ దేర్ you have to report orally to the news channel what all you find there. సో మీరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీరు అక్కడ ఏమి జరుగుతుంది అనేది ఓరల్లీ మీరు చెప్పాలన్నమాట. ఓకే, మైక్లో మీరు అక్కడి నుంచి చెప్పాలి. సో ఏ విధంగా అయితే మనం TV9, ఈటీవీ అండ్ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే విధంగా జరుగుతుంటాయి కదా. సో అలాగా హౌ వుడ్ యూ రిపోర్ట్. సో మీరే అక్కడ ఉంటే న్యూస్ రిపోర్టర్ ప్లేస్లో మీరు ఎలా రిపోర్ట్ చేస్తారు? చూడండి ఇక్కడ ఆన్సర్. రైట్ ఏ స్పోకన్ డిస్కోర్స్ ద డైలాగ్ బిట్వీన్ యూ అండ్ ద టీవీ న్యూస్ రీడర్. సో మీకు ఆ న్యూస్ రీడర్కి మధ్య కన్వర్జేషన్ లాగా, అందుకే స్పోకన్ డిస్కోర్స్ అన్నామన్నమాట. అంటే కన్వర్జేషన్ మోడల్లో రాయమని చెప్తున్నారు. సో చూడండి ఎలాగో. ఓకే, చూడండి ఇక్కడ ద బిగినింగ్ ఈజ్ గివెన్ బిలో. సో స్టార్టింగ్ వాళ్ళే ఇచ్చినారు, ఇక్కడ 2 times ఇచ్చారండి. ఇది ప్రింట్ మిస్టేక్ పడింది ఇక్కడ. ద న్యూస్ రిపోర్టర్ కాదు, ఇక్కడ ఉండవలసింది న్యూస్ రీడర్ అనమాట. సో టీవీ న్యూస్ రీడర్ అంటే టీవీలో కూర్చొని మనకు కనిపించే వ్యక్తి అనమాట. సో వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు న్యూస్ రిపోర్టర్ అంటే ఆ విలేజ్లోకి వెళ్ళాల్సింది మీరనమాట. అక్కడి నుంచి మీరు ఆ రిపోర్ట్ అందిస్తూ ఉండాలి. ఇక్కడ వీళ్ళు మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో ఇక్కడ న్యూస్ రిపోర్టర్ అని ఉన్న దగ్గర అంతా కూడా న్యూస్ రీడర్ అని రాసుకోండి. అండ్ మీరు ఎవరు అని అంటే ఇక్కడ పేరు ఉంటుంది రాజు అనేసి, అంటే మీ పేరు పెట్టుకోండి. అంటే మీరు న్యూస్ రిపోర్టర్ అనమాట, ఇక్కడ న్యూస్ రిపోర్టర్. ఓకే, సో చూడండి స్టార్టింగ్ ఏమని ఇచ్చినారు, అవర్ కరస్పాండెంట్ రిపోర్ట్స్ ఫ్రమ్ కోకో విలేజ్. సో కోకో విలేజ్ నుంచి మా యొక్క కరస్పాండెంట్ వీటిల్ని రిపోర్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్, అక్కడ ఎలా ఉంది పరిస్థితి. హౌ డూ యూ ఫైండ్ ద విలేజ్, ఎలా కనుక్కున్న ఆ విలేజ్ని. అండ్ వాట్ ఆర్ ద పీపుల్ అరౌండ్ సేయింగ్, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తూ ఉన్నారు అని అడిగారు. సో ఇక్కడ 2 times పడింది బై మిస్టేక్, అది వదిలేయండి. సో నెక్స్ట్, సో అలా క్వశ్చన్ అడిగిన తర్వాత ఇక్కడ న్యూస్ రిపోర్టర్ ఏం చెప్తున్నారంటే, సారీ ఇక్కడ చెప్పాను కదండి రిపోర్టర్ కాదు, ఇక్కడ రీడర్ అని పెట్టుకోండి ఫస్ట్లో. రీడర్, న్యూస్ రీడర్ క్వశ్చన్స్ అడుగుతారు, న్యూస్ రిపోర్టర్ రిపోర్ట్ చేస్తున్నారు అనమాట, ఆన్సర్ చెప్తున్నాడు. సో ఏమని, ద సిచ్యువేషన్ హియర్ ఈజ్ ఏ బిట్ సీరియస్, ఇక్కడ అంతా కూడా చాలా సీరియస్గా ఉంది. ద విలేజెస్ ఆర్ ఆల్ గ్యాదర్ హియర్, అందరూ కూడా ఇక్కడ గుమిగూడి ఉన్నారు, అందరూ వచ్చున్నారు ఇక్కడ అంటే. మళ్ళీ అక్కడ న్యూస్ రీడర్ ఏమని అడుగుతున్నారంటే, కుడ్ యూ ప్లీజ్ టెల్ వై దే హ్యావ్ గ్యాదర్డ్ దేర్, ఎందుకు వాళ్ళందరూ అక్కడ చేరుకో ఉన్నారు చెప్తావా అని అంటే, అప్పుడు న్యూస్ రిపోర్టర్ ఇలా అంటున్నారు, అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్ కాల్డ్ హియర్ బై ఏ స్టూడెంట్, ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను వీళ్ళందరినీ పిలిపించాడు ఇక్కడికి, ఫ్రమ్ ద యూనివర్సిటీ ఇన్ లోగోస్. సో ఆ అబ్బాయి ఎవరంటే లోగోస్లో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ నుంచి వచ్చాడనమాట. హీ హ్యాస్ కాల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్, అందరినీ ఇక్కడికి పిలిపించాడు. అప్పుడు న్యూస్ రీడర్, ఫర్ వాట్ పర్పస్ హ్యావ్ దే గ్యాదర్ దేర్, ఎందుకు వాళ్ళందరూ అక్కడికి వచ్చారు, ఎందుకు పిలిపించాడు అతను, ఏంటి ప్రయోజనం అంటే, అప్పుడు న్యూస్ రిపోర్టర్, ఇట్ ఈస్ సెడ్ దట్ సమ్ ఇటాలియన్ కంపెనీ హ్యాడ్ డంప్డ్ వెరీ సీరియస్ పాయిజనస్ వేస్ట్ హియర్ ఇన్ ద విలేజ్. సో చాలా విషపూరితమైనటువంటి వేస్ట్ ఏదైతే ఉందో వ్యర్థాలని ఇటాలియన్ కంపెనీ ఒకటి ఇక్కడ డంప్ చేసి వెళ్ళింది, ఇక్కడ పడేసి వెళ్ళింది. బట్ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ దే నెవర్ న్యూ ద కాన్సిక్వెన్స్ అండ్ ఆర్ సఫరింగ్ నౌ. సో వాళ్ళందరూ కూడా చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, కాబట్టి దానివల్ల జరిగేటటువంటి పర్యవసానం అనేది ఇంతకుముందు వాళ్ళకి తెలుసుకోలేకపోయారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుడు న్యూస్ రీడర్ ఇలా అడుగుతుంది, ఈజ్ ద ఇష్యూ సో సీరియస్, ఏమన్నా అక్కడ చాలా సీరియస్ సిచ్యువేషనా అని అంటే, అప్పుడు రాజు అంటే రిపోర్టర్ ఇలా అంటున్నాడు, ఎస్ ఇట్ ఈస్, అవును సీరియస్సే. ఆల్రెడీ ద లైవ్స్ ఆఫ్ సమ్ 13 పీపుల్ ఆర్ లాస్ట్. సో ఆల్మోస్ట్ చాలామంది
ప్రజలు చనిపోయారు అక్కడ. ద చిల్డ్రన్ ఆర్ సిక్ టు, పిల్లలు కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. నెక్స్ట్ న్యూస్ రీడర్, దెన్ హౌ డిడ్ దే గెట్ ద థింగ్ ఇంపోర్టెడ్ దేర్. అవునా, అలాంటప్పుడు అవన్నీ కూడా ఆ వేస్టేజ్ అన్నీ కూడా అక్కడికి ఎలా వచ్చాయి, ఎందుకు వాళ్ళు అలౌ చేశారు, వాటిల్ని ఎవరు తీసుకొచ్చారు అని అంటే అప్పుడు న్యూస్ రిపోర్టర్, ఇట్ ఈస్ లెర్న్ దట్ ద విలేజ్ లీడర్ దెన్ వాజ్ బ్రైబ్డ్ అండ్ గాట్ ద డంపింగ్ డన్. సో ఆ విలేజ్ లీడర్, చీఫ్, ఆ విలేజ్కి పెద్ద ఎవరైతే ఉన్నాడో అతను బ్రైబ్డ్ అంటే లంచం తీసుకొని, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని ఇక్కడ ఆ వేస్ట్ అంతా కూడా డంప్ చేయడానికి వాళ్ళని అలౌ చేశారు. సో మనం ఈ లెసన్లో చూసాం కదండి, చెప్పున్నాను అదంతా కూడా అని చెప్తున్నాడు. నెక్స్ట్ న్యూస్ రీడర్ ఇలా అడుగుతున్నారు మళ్ళీ, ఓకే వాట్ డూ దే డిమాండ్ నౌ. సో ఏంటి వాళ్ళ డిమాండ్, ఇప్పుడు ఏం అడుగుతున్నారు వాళ్ళు. దెన్ రిపోర్టర్, దే వాంట్ నథింగ్ లెస్ దాన్ రిమూవల్ ఆఫ్ ద వేస్ట్ డ్రమ్స్ ఫ్రమ్ దేర్. వాళ్ళు ఏం పెద్దగా అడగట్లేదు, అక్కడ పడున్నటువంటి ఆ డ్రమ్స్ని తీసివేయమని అడుగుతున్నారు. అప్పుడు రీడర్, ఆర్ దే టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనేసి అనుకుంటున్నారా. అప్పుడు రిపోర్టర్, నో, ద ప్రొసీడింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఆ వాదనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దే హోప్ that the government shall realize their trouble and do act accordingly. వాళ్ళు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వాళ్ళు అనుకునేది చేస్తుంది, వాళ్ళ కోరికని తీరుస్తుంది, వాళ్ళ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి తీసివేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ రీడర్, ఓకే థ్యాంక్ యూ మిస్టర్ సమ్ XYZ. ఇక్కడ రాజు ఇచ్చారు కదా, రాజు పెట్టుకోవచ్చండి. అండ్ అలా కాకుండా మీ నేమ్ పెట్టుకోండి, లేదంటే న్యూస్ రిపోర్టర్గా పెట్టుకోవచ్చు. వీ విల్ బీ రైట్ బ్యాక్. ఓకే, సో ఓకే థ్యాంక్ యూ రాజు, వీ విల్ బీ రైట్ బ్యాక్, మళ్ళీ కలుద్దాం అన్నట్టుగా. నెక్స్ట్ అప్పుడు న్యూస్ రిపోర్టర్ ఇలా అంటున్నారు, పీపుల్ హోప్ ద గవర్నమెంట్ టేక్ నెసరీ స్టెప్స్ అండ్ రిమూవ్ ద డ్రమ్స్ ఫ్రమ్ దేర్. సో ప్రజలు ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ అక్కడి నుంచి డ్రమ్స్ తీసివేస్తుంది అనేసి అనుకుంటున్నారు. ఓవర్ ద స్టూడియో విత్ కెమెరామ్యాన్ భాస్కర్. సో వాళ్ళు చెప్తారు కదండి, ఓవర్ టు ద స్టూడియో విత్, మనం తెలుగులో చెప్తాం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అన్నట్లుగా ఇక్కడ ఓవర్ టు ద స్టూడియో విత్ కెమెరామ్యాన్ భాస్కరన్ అని చెప్తున్నారు. దట్స్ ఇట్. మీ ఫ్రెండ్ నేమ్ మీరు పెట్టుకోండి కెమెరామ్యాన్గా. సో నెక్స్ట్ మనకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చున్నాడండి. టాక్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్ అబౌట్ లైఫ్ 50 years ago. 50 సంవత్సరాల ముందు జీవితం అనేది ఎలా ఉంది, ఓకే అప్పుడు ఎలా ఉంది వాతావరణం ఇదంతా, అప్పుడు ఈ జీవన విధానం ఎలా ఉంది అనేసి మీ గ్రాండ్ పేరెంట్స్తో అంటే మాట్లాడండి. టాక్ టు దెమ్ యాజ్ టు హౌ ద ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ వాటర్ బాడీస్ వర్ కేర్డ్ ఫర్ ఆర్ నాట్ కేర్డ్. సో 50 సంవత్సరాల ముందు ఈ ప్లాంట్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు అండ్ వాటర్ బాడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోబడ్డాయి అండ్ తీసుకోలేదు అనేసి కనుక్కోమన్నారు. సీక్ ద వ్యూస్ ఆఫ్ ద ఎల్డర్స్ అండ్ ఫిల్ ఇన్ ద టేబుల్. సో పెద్దవాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని ఈ టేబుల్ని ఫిల్ చేయమన్నారు. చూడండి ఏమేమి కావాలంటే దీంట్లో మనకు సీరియల్ నెంబరు, ఓకే ఐటమ్స్ ఏవేవి ఇచ్చారు, ప్లాంట్స్, ఎనిమల్స్, వాటర్ బాడీస్ అండ్ ఎయిర్ పొల్యూషన్, ఇలా ఒక 4 తీసుకున్నాము. నెక్స్ట్ స్టేటస్ 50 years ago ఎలా ఉంది 50 సంవత్సరాల ముందు, ప్రజెంట్ స్టేటస్ ఇప్పుడు ఎలా ఉంది, చేంజెస్ హ్యాపెండ్ ఎలాంటి మార్పులు వచ్చాయి, పాసిబుల్ కాజెస్ కారణం ఏంటి దానికి. చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అని మిస్టేక్ పడిందండి, ఇక్కడ కాదు ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉండాలి నెక్స్ట్ కాలంలో. మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చి ఉంటుంది చూడండి. సో ఇది కంప్లీట్ టేబుల్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ టు బి కలెక్టెడ్, దీనిపైన కలెక్ట్ చేయాలి. ప్లాంట్స్, ఎనిమల్స్, వాటర్ బాడీస్, ఎయిర్ పొల్యూషన్ 50 సంవత్సరాల ముందు ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది అండ్ ఎలాంటి మార్పులు వచ్చాయి, పాసిబుల్ కాజెస్ ఏంటి కారణము దానికి ఆ చేంజెస్కి, అండ్ హౌ టు ప్రొటెక్ట్ టు రికవర్ ద ఎన్విరాన్మెంట్. సో దీనిని ఈ ఎన్విరాన్మెంట్ని మళ్ళీ మనం రికవర్ చేయడానికి ఎలా, ఓకే హౌ టు ప్రొటెక్ట్ టు రికవర్ ద ఎన్విరాన్మెంట్, ఎలా కాపాడుకోవాలి ఈ ఎన్విరాన్మెంట్ని, ఎలా రిస్టోర్ చేయాలి మనం ముందులాగా అని అంటున్నారు. సో ఏ విధంగా కాపాడుకోగలుగుతాము అనేది రాయాలి లాస్ట్లో. సో చూద్దాం. ఫస్ట్ ప్లాంట్స్ గురించి చూస్తే 50 సంవత్సరాల ముందు చాలా ఉన్నాయి, ప్లెంటీ ఇన్ నెంబర్. బట్ ఇప్పుడు చూస్తే కంపారిటివ్లీ లెస్, అప్పుడుతో కంపారిజన్ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. చేంజెస్ ఏమొచ్చాయి, నెంబర్ ఆఫ్ ట్రీస్ ఆర్ ఫెల్డ్, చాలా కొట్టేశారనమాట చెట్లని.
పాసిబుల్ కాజెస్ ఏంటి, ఎందుకు కారణం ఏంటంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్. సో డెవలప్మెంట్ అనే పేరుతో చెట్లను కొట్టేస్తున్నాం మనము. నెక్స్ట్ హౌ టు ప్రొటెక్ట్ ఆర్ రికవర్ ద ఎన్విరాన్మెంట్, ఎలా కాపాడాలంటే నీడ్ టు ఇంక్రీజ్ ద వెజిటేషన్, అంటే చెట్లను పెంచాలన్నమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ ఎనిమల్స్ గురించి చూస్తే 50 సంవత్సరాల ముందు దేర్ ఆర్ మెనీ ఎనిమల్స్, చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు చూస్తే మెనీ ఆర్ ఎక్స్టింక్ట్ ఆర్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ఇట్, చాలా కనుమరుగైపోతూ ఉన్నాయి. అండ్ ఆన్ ద ఆర్ లేకుంటే ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ఇట్, చివరి దశకు చేరుకో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ చేంజెస్ ఏమొచ్చాయి, హ్యాబిటేట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇల్లీగల్ హంటింగ్, ట్రేడ్ ఎక్సెట్రా. సో మనము బిజినెస్ పరంగా అంటే ఈ మేకలు ఇవి చూస్తూ ఉంటాము, చాలా వరకు బిజినెస్ పరంగా వాటిని చంపేస్తూ ఉన్నారు, తోళ్ల పరిశ్రమలు వీటి కోసము. అండ్ హ్యాబిటేట్ ప్రాబ్లం, అవి నివసించడానికి ప్రదేశాలు లేవన్నమాట, ఫారెస్ట్ అంతా మనం కొట్టేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇల్లీగల్ హంటింగ్, ఓకే, ఇల్లీగల్గా మనం వాటిని వేటాడుతూ ఉన్నాము. సో వీటి వల్ల ఇలా జరుగుతుంది. నెక్స్ట్ పాసిబుల్ కాజ్, ఏంటి కారణం అంటే మ్యాన్ బికేమ్ మోర్ గ్రీడీ, చాలా అత్యాసపరుడైపోతున్నాడు మనిషి, అందువల్ల దానివల్ల వాటిని చంపేస్తున్నాము, ప్లస్ చెట్లను కొట్టేస్తున్నాము, అవి నివసించడానికి ప్లేస్ అనేది లేకుండా పోతుంది అనమాట. నెక్స్ట్ ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే నీడ్ టు ప్రొటెక్ట్ ద రిమైనింగ్ ఫారెస్ట్ అండ్ ట్రీస్, ద రిమైనింగ్ మిగిలినటువంటి ఆ ఫారెస్ట్ ట్రీస్ని మనం కాపాడుకుంటే ఈ ఎనిమల్స్ కూడా బ్రతుకుతాయి ఆ ఫారెస్ట్లని. నెక్స్ట్ వన్ వాటర్ బాడీస్, ఒకప్పట్లో ఎట్టున్నింది, చాలా ఫ్రెష్గా ఉన్నింది, కూల్గా ఉన్నింది. అండ్ సెవరల్ చాలా ఉన్నాయన్నమాట వాటర్ బాడీస్, నదులు, సరస్సులు, కొలనులు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పోయే కొద్ది ఏమైంది, స్కాసిటీ, కొరత అనేది ఏర్పడింది. పొల్యూటెడ్, బాగా పొల్యూట్ అయిపోయింది. అండ్ కంటాజియస్ అంటే ఇన్ఫెక్షియస్ అంటే ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది కదా వాటర్ వల్ల, కొన్ని అంటువ్యాధులు కూడా వస్తున్నాయి కదా, అలా తయారైందనమాట ప్రజెంట్ ఇప్పుడు. అండ్ చేంజెస్ హ్యాపెండ్, ఎలాంటి మార్పులు వచ్చాయి, క్లైమాటిక్ చేంజెస్, వాతావరణంలో మార్పులు వచ్చాయన్నమాట. లో రైన్, వర్షపాతం అనేది తగ్గిపోయింది, లో రైన్ ఫాల్. గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది, వాతావరణంలో వేడి అనేది ఎక్కువైపోయింది. సో ఈ వాటర్ అనేది కూడా మొత్తం ఆవిరైపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాసిబుల్ కాజెస్ ఏంటి దీనికి కారణాలంటే డిఫారెస్ట్రేషన్, చెట్లను కొట్టివేయడం, అడవులను కొట్టివేయడం. గ్లోబల్ వార్మింగ్, వాతావరణంలో వేడి అనేది పెరిగిపోవడం. నెక్స్ట్ హౌ టు ప్రొటెక్ట్, ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే అఫారెస్ట్రేషన్ అండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, ఇంకొక ఎఫ్ పెట్టుకోండి, ఇక్కడ ఏకి ఎఫ్కి మధ్యలో. అఫారెస్ట్రేషన్ చేయాలంటే చెట్లను పెంచాలి బాగా, దానివల్ల ఏమవుతుంది, వర్షం అనేది ఎక్కువగా పడుతుంది, దానివల్ల వాటర్ బాడీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ రెడ్యూసింగ్ సిఎఫ్సి, ఓకే, సిఎఫ్సి ఫుల్ మీనింగ్ ఇస్ క్లోరోఫ్లోరో కార్బైడ్స్ అనుకుంటానండి, కార్బన్స్. సో నెక్స్ట్ ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్, సో ఈ వాతావరణానికి ఎలాంటి హామ్ చేయకుండా ఉండేటటువంటి విధానాల్ని మనం అనుసరించాలన్నమాట. నెక్స్ట్ సో ఈ విధంగా ఇవి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సింది. వాటి అంటే రెడ్యూసింగ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే వాటిని తగ్గించాలన్నమాట మనం గాలిలో. సో వీటన్నిటికీ ఒకటే మెయిన్ మనం చేయవలసిందండి, చెట్లను బాగా పెంచడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. నెక్స్ట్ వన్ ఎయిర్ పొల్యూషన్ అండి, దానికి 50 years ఏగా ఎలా ఉన్నిందంటే ఫ్రెష్ అండ్ హెల్తీ, చాలా ఆరోగ్యకరంగా చాలా ఫ్రెష్గా ఉన్నింది. అండ్ ఫ్రీ ఎయిర్ అండి, ఇక్కడ హెయిర్ కాదు, హెచ్ స్పెల్లింగ్ మిస్టేక్, ఎయిర్, ఫ్రీ ఎయిర్, ఓకే, చాలా బాగా ఉన్నింది. వితౌట్ పొల్యూషన్ లేకుండా చాలా ఫ్రీ ఎయిర్, ఫ్రెష్గా ఉండేదన్నమాట అప్పట్లో. నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉందంటే మచ్ పొల్యూటెడ్, చాలా పొల్యూట్ అయిపోయింది. టూ హాట్ యాజ్ వెల్, చాలా వేడిగా కూడా గాలులు కొడుతుంటాయి మనకు. హైలీ అన్హెల్దీ, అదంతా సేఫ్ కూడా కాదనమాట ఇప్పుడున్న గాలి. నెక్స్ట్ ఇంబ్యాలెన్స్డ్ రేషియో ఆఫ్ CO2 అండ్ CO ఇన్ ద అట్మాస్ఫియర్, ఈ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ అనేవి ఇంబ్యాలెన్స్గా ఉన్నాయన్నమాట, అంటే ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఉండవలసిన దానికన్నా కూడా. నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఎక్సెట్రా ఆర్ ద పాసిబుల్ కాజెస్, కారణాలు ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్ వల్ల కావచ్చు, అండ్ గ్లోబల్ వార్మింగ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు వేడి పెరిగిపోవడం గాలిలో, అండ్ బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్ని కాల్చడం వల్ల కావచ్చు, ఇవి ఎయిర్ పొల్యూషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఎలా రెడ్యూస్ అవుతాయంటే, ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే ఎన్విరాన్మెంట్ని, ఎయిర్ని, రెడ్యూసింగ్ పొల్యూషన్ రెడ్యూస్ చేయాలి. రెడ్యూసింగ్ వెహికల్స్ని
రెడ్యూస్ చేయాలి. అండ్ యూజింగ్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఇన్ ఇండస్ట్రీస్లో పొల్యూషన్ అంటే ఎయిర్లోకి వదిలేస్తూ ఉంటారు మొత్తం ఆ పొగని, స్మోక్ అంతా కూడా, వాటిని కూడా ఎలా కంట్రోల్ చేయాలి అన్న విధానాలని కొన్ని కనుగొని వాటిని అవలంబించాలన్నమాట, వాటిని ఫాలో అవ్వాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇలా టేబుల్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్, based on the information you have gathered in the last column of the table. సో లాస్ట్ కాలమ్ ఆఫ్ ద టేబుల్ ఏంటండి, హౌ టు ప్రొటెక్ట్ ఆర్ రికవర్ ద ఎన్విరాన్మెంట్, ఎలా కాపాడుకోగలము మన ఎన్విరాన్మెంట్ని అని అనేసి. సో ఆ కాలంని యూజ్ చేసి ఇప్పుడు ఏం చేయమన్నారంటే, డిస్కస్ ఇన్ గ్రూప్స్ హౌ బెస్ట్ ద యంగ్స్టర్స్ కెన్ హెల్ప్ సేవ్ ఆర్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యంగ్ పీపుల్, వీళ్ళు ఏ విధంగా ఈ వాతావరణాన్ని కాపాడుకోగలుగుతారు అనేది మీరు గ్రూప్స్గా డివైడ్ అయ్యి డిస్కస్ చేయమని చెప్తున్నారు. లిస్ట్ ద స్పెసిఫిక్ రికమెండేషన్స్, కొన్ని మనకు లిస్ట్ అవుట్ చేయమని చెప్తున్నారు అన్నమాట. రికమెండేషన్ అంటే ఏ విధంగా వాతావరణాన్ని కాపాడుకోగలుగుతామో పాయింట్స్ రాయమని చెప్తున్నారు మీ ఒపీనియన్ ప్రకారం. సో ఏంటంటే ఫస్ట్ వన్, వీ నీడ్ టు ప్లాంట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మోర్ ట్రీస్, చెట్లను నాటాలి, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీ నీడ్ టు టేక్ ఏ రెజల్యూషన్ దట్ వీ షల్ లివ్ అన్ ఎకో ఫ్రెండ్లీ లైఫ్, మనము ఒక స్పష్టతకి రావాలన్నమాట. ఏంటంటే మనం వాతావరణానికి ఎలాంటి హాని అనేది తలపెట్టకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్తో బ్రతకాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి రావాలి. నెక్స్ట్, వీ షల్ వర్క్ టుగెదర్ టు రెడ్యూస్ ద పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. వీ నీడ్ టు డెవలప్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మన పవరే ఉంది, కరెంటు, దానిని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎక్కువగా కోల్ యూస్ చేస్తున్నాం, దానికి ఆల్టర్నేటివ్ వేస్ ఏంటున్నాయి వాటిని ఆలోచించాలన్నమాట. విండ్ పవర్ జనరేట్ చేసుకోవచ్చు మనము, ఓకే, అలాగా, అండ్ సోలార్ పవర్ జనరేట్ చేయొచ్చు. ఇలాంటివి ఆల్టర్నేటివ్ వేస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, వీ నీడ్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆ లివింగ్ థింగ్స్ అనేవి భూమిలో అలాగే ఉండిపోయి అవి కోల్గా తయారై ఉంటాయి అన్నమాట, వాటి యొక్క శిథిలాలు అనేవి. ఓకే, సో వాటిని యూజ్ చేసి మనము ఫ్యూయల్స్ని తయారు చేస్తుంటాం, వాటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం. వాటి మీద డిపెండ్ అవ్వడాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి. వీ నీడ్ టు అర్జ్ ద ఇండస్ట్రియల్ యూనిట్స్ టు బీ మోర్ ఎకో ఫ్రెండ్లీ. ఈ ఇండస్ట్రియల్ ఏవైతే ఉన్నాయో యూనిట్స్, ఈ పారిశ్రామిక రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎకో ఫ్రెండ్లీ అంటే వాతావరణానికి ఎలాంటి ఆపదని కలగజేయని విధంగా వీళ్ళు ఉండే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఓకే, అంటే వాళ్ళు అనుసరించేటటువంటి ఆ డంపింగ్ విధానం కావచ్చు, లేదంటే ఆ స్మోక్ని రిలీజ్ చేయడం కావచ్చు, అలా కాకుండా వాటిని ఇంకొక అదర్ వేలో ఎలాగన్నా డైవర్ట్ చేయగలుగుతామా అలాంటివి వాళ్ళు అనుసరించే విధంగా, అలాంటివి ఫాలో అయ్యే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. నెక్స్ట్, అర్జ్ అంటే ఎంకరేజ్ అండి, ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్, వీ షుడ్ కన్సర్వ్ వెజిటేషన్. అర్జ్ అంటే మనకు మళ్ళీ అడ్వైస్ అని కూడా మీనింగ్ వస్తుంది. ఓకే, సో వెర్బ్గా యూజ్ అయినప్పుడు. నెక్స్ట్, వీ షుడ్ కన్సర్వ్ వెజిటేషన్, మనము ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. డిఫారెస్ట్రేషన్ షుడ్ బి డిస్కరేజ్డ్ అండ్ అఫారెస్ట్రేషన్ షుడ్ బి ఎంకరేజ్డ్. సో అడవులని నరికివేయడం మానేసి అడవులను పెంచడం మొదలు పెట్టాలి. పొల్యూషన్ లెవెల్స్ షుడ్ బి బ్రాట్ డౌన్, పొల్యూషన్ లెవెల్స్ని అమాంతం తగ్గించాలి. ఎకోలాజికల్ బ్యాలెన్స్ షుడ్ బి మెయింటైన్డ్. ఎకోలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఎకోలాజికల్ అంటే ఏంటి, మెయిన్ మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఆ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వనరులు, వాటిని అందరూ సమానంగా పంచుకొని వాటితో ఎకో ఫ్రెండ్లీగా ఉండడం అనమాట. సో దానిని మనం క్రియేట్ చేయాలి. గ్లోబల్ వార్మింగ్ షుడ్ బి చెక్డ్. సో ఈ గ్లోబల్ వార్మింగ్, వాతావరణంలో వేడి ఏదైతే ఎక్కువ అయిపోతుందో దానిని చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. డంపింగ్ ఇండస్ట్రియల్ ఆర్ సాలిడ్ వేస్ట్ ఇంటూ ద వాటర్ షుడ్ బి ప్రొహిబిటెడ్. సో వాటర్లోకి ఈ ఇండస్ట్రియల్ వేస్టేజ్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా వేస్ట్ కావచ్చు, వాటిని వాటర్లోకి రిలీజ్ చేయడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. నెక్స్ట్, లాస్ షుడ్ బి పవర్ఫుల్ ఎయిమింగ్ ఎట్ ద కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ బోత్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్. సో అడవిలో నివసించేటటువంటి ఈ
క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో లేదా పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీటిల్ని కాపాడుకోవడం కోసం పరిరక్షించుకోవడం కోసం మనం కొన్ని చట్టాలను తేవాలి. ఆ చట్టాలు ఎలా ఉండాలంటే చాలా పవర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఇది చేస్తే ఇతన్ని ఇంత కఠినంగా శిక్షిస్తాము అన్నట్టు విధంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు దాని జోలికి పోరు. అప్పుడు వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట, పెరుగుతాయి. సో ఈ విధంగా మనం ఈ యూనిట్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. సో 5th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ యూనిట్ అంతా కూడా బాగా అర్థమైందనేసి అనుకుంటున్నాను. అండ్ ఇది కనుక ఇంత కష్టపడి చెప్పినందుకు మీకు యూజ్ అవుతున్నట్లయితే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ రానున్న రోజుల్లో ఈ 6th యూనిట్ కూడా అయిపోయిన తర్వాత నేను ఆ 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇచ్చే గ్రామర్ క్వశ్చన్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఈజీ వేలో చెప్తాను, చాలా ఈజీ వేలో ఆన్సర్ చేసే విధంగా నేను వీడియోస్ చెప్పి పోస్ట్ చేస్తాను. ఇవన్నీ మీకు వస్తూ ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.